డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వైసీపీని తెలంగాణలో బీఆర్ఎస్ ఫాలో అవుతోందా? ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని డైవర్ట్ చేయడానికి గులాబీ పార్టీ ఏదో ఒక ఇష్యూను తెరపైకి తెస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేలా ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి బీఆర్ఎస్ ప్లాన్ను రేవంత్ ఎలా ఎదుర్కోబోతున్నారు? డైవర్షన్ పాలిటిక్స్కు ఎలా ఆయన చెక్ పెట్టనున్నారు? ఏపీ మాదిరి రాజకీయాలు తెలంగాణలో కూడా మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీ లైన్లోనే బీఆర్ఎస్ వెళ్తోందనే ప్రచారం ఊపందుకుంది. తమ ప్రభుత్వంపై జరుగుతున్న విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కారు పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోందట. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీకి తిరుగులేదని కొందరి రాజకీయ నేతలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఆ పార్టీని అందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వర్ణిస్తారు. అదే పంథాను ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలను గమనిస్తే ముమ్మాటికి బీఆర్ఎస్ వైసీపీ పద్ధతిని ఫాలో అవుతోందని అనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ కేబినెట్ సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నానా హంగామా చేస్తున్నారు కారు పార్టీ నేతలు. గత 3 నెలలుగా ఇదే వ్యవహారం నడుస్తోంది. దీన్ని ముందే పసిగట్టిన రేవంత్ సర్కార్ తన పని తాను చేసుకుపోతోంది. ఇకపోతే హెల్త్ కార్డు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు కాన్సెప్టుని తెచ్చారు. ఒక పట్టణం ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. దానిపై నానాయాగి చేశారు కారు పార్టీ నేతలు. అయితే దీనిపై పోలీసులు సైలెంట్ కావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఏపీ పోలీసులను చూసి మేల్కోవాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పోలీస్ అధికారులకు ఏమైందో చూస్తున్నారు కదా, చట్టాన్ని అతిక్రమిస్తే మీకు ఇలాగే జరుగుతుందని ఓపెన్ గా పోలీసులను హెచ్చరించారు హరీష్ రావు. మరో నేత కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కు అవగాహన లేదని విమర్శించడం మొదలుపెట్టారు. ఇంకోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల గురించి ఆందోళనలు. ఎటువైపు చూసినా రేవంత్ సర్కార్ నిర్ణయాలను డైవర్ట్ చేసి ఓ తరహా నెగిటివ్ ప్రచారాన్ని కారు పార్టీ మొదలు పెట్టేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ పై కాంగ్రెస్ వాదులు ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని గులాబీ పార్టీ నేతలు ఈ విధంగా రాజకీయాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగిందో అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోందని చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు విదేశాలకు వెళ్లిపోయారని, ఆనాటి బీఆర్ఎస్ పాలనలో అధికారులు ఎక్కడంటూ కాంగ్రెస్ వాదులు సెటైర్లు వేస్తున్నారు. కారు పార్టీ చేస్తున్న రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు గులాబీ పార్టీ ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఇక పెద్దాయన ప్రస్తుతం సీన్లోకి ఎంటర్ కాకపోయినా వెనుక ఉండి నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి గులాబీ బాస్ రంగంలోకి దిగితే తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కేసీఆర్ ఇకనైనా జూలు విధిల్చి రంగంలోకి దిగుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.